హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలతో తిరిగే మా నాయకుడు ఒక ఎమ్మెల్యే కావాలని, మా నాయకుడు ఒక ఎంపీ కావాలని, మా నాయకుడు ఒక మంత్రి కావాలని, మా అభిమాన నాయకుడు ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలామంది కార్యకర్తలు కోరుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే వాళ్ళ సొంత ఇంట్లో పదవులు వచ్చినంత ఆనందపడతా ఉంటారు ఈ కార్యకర్తలు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎందుకంటే ఈ కార్యకర్తలకు వచ్చేదేమీ లేదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అధికారం రాకముందు ఒక లెక్క, అధికారం వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా వాళ్ళని వదిలేస్తూ ఉంటాయి. కానీ ఆ ఫలితం అనేది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు అయితే ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన 12వ ఆవిర్భావ సభ, మార్చి 14వ తారీఖు 12వ ఆవిర్భావ సభ, జనసేన పార్టీ లక్షలాది మంది కార్యకర్తలతోని ఆ సమావేశం జరిగింది. కానీ అక్కడ ఒక నాయకుడు మాట్లాడిండు. ఏ విధంగా మాట్లాడిండంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే చప్పట్లు, ఈలలు, గోలలు. అక్కడ మాట్లాడినంతసేపు కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు సంబరపడిపోయారు, వీలలు కొట్టారు, గోలలు చేశారు, చప్పట్లు కొట్టారు. దేనికని అంత సంబరం పడ్డారంటే, అతను కేవలం ఒక కార్యకర్త గురించి మాట్లాడాడు. ఒక పార్టీలో తిరిగే కార్యకర్త, ఒక జెండా మోసే కార్యకర్త, పార్టీ పరంగా ఏమైనా గొడవలు వచ్చినా సరే వాడు ముందాల ఉండి నడిపించే కార్యకర్త, ఒక నాయకుడు వెంట వెనకాల నడిచే కార్యకర్త. ఈ రోజున ఆ కార్యకర్తని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఆ నాయకుడు మాట్లాడుతూ ఉంటే, అక్కడికి వచ్చిన, ఆ బహిరంగ సభకు వచ్చిన కార్యకర్తల గురించి ఆ నాయకుడు మాట్లాడుతూ ఉంటే, ఆ నాయకుడు మాట్లాడినంతసేపు కూడా చప్పట్లు, ఈలలు. ఆ నాయకుడు ఎవరో తెలుసా? బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇతను ఏం మాట్లాడిండో ఒకసారి మీరు విన్నట్లయితే, ఒక కార్యకర్త, ఒక పార్టీని నమ్ముకొని తిరిగే కార్యకర్త ఎంత కష్టపడుతుండు, ఒక నాయకుడి గురించి ఎంత బాధపడుతుంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఒకసారి మీరు కూడా వినండి. జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు. కార్యకర్తల్ని జనసేన వాళ్ళు పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళు అడుగుతారు రేపు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత చక్కగా మాట్లాడిందండి కార్యకర్తల గురించి. అసలు కార్యకర్త లేనిదే ఏ నాయకుడు కూడా లేడు. జెండా పట్టాలన్నా, జెండా ముయ్యాలన్నా, ఒక నాయకుడు వెంట ప్రజలు తిరగాలంటే ముందాల కార్యకర్త నడవాలి. కార్యకర్తలు ఉంటేనే ఏ రాజకీయ నాయకుడైనా ముందాల నిలబడుతుంది. ముందాల నాయకుడు నడుస్తూ ఉంటే వెనకాల ఉండి ధైర్యం ఇచ్చే వాళ్ళే కార్యకర్తలు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడిందంటే, టీడీపీ పార్టీలోను, జనసేన పార్టీలోను కూడా చాలామంది కార్యకర్తలను నాయకులు పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు కార్యకర్తలను పట్టించుకోండి. కార్యకర్తలనే కానీ పట్టించుకోకపోతే, కార్యకర్తలే సపోర్టే కానీ మనకి లేకపోతే, కార్యకర్త అండ, కార్యకర్త బలం అనేది లేకపోతే మనకి ఇప్పుడు ఏం తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్యకర్త అంటే ఏంటో తెలిసిద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. ఎందుకు చెప్పిండు? ఇటు టీడీపీ పార్టీలోనూ, జనసేన పార్టీలోనూ చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా కార్యకర్తల్ని అశ్రద్ధ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతూ ఉంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా పట్టించుకోకుండా ఉన్నట్లయితే వచ్చే ఎలక్షన్లో అప్పుడు తెలుస్తుంది కార్యకర్త అంటే ఏంటో. నష్టపోవాల్సి వచ్చింది ఈ పార్టీలు కూడా అని చెప్పి అతను స్పష్టంగా చెప్పిండు. మార్చి 14వ తారీఖు 12వ ఆవిర్భావ సభ రోజున వచ్చిన అంతమంది ప్రజల ముందు ఆ మాట చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యంగా తనకు బాధ అనిపించింది. ఎందుకంటే అతని కళ్ళ ముందు ఎన్నో జరుగుంటాయి, లేకపోతే ఆ విధంగా మాట్లాడేవాడు కాదు. ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడు ఎన్నుముకలాంటివాడు. నాయకుడు ఉంటే ఉండొచ్చు. ఈ కార్యకర్తల్ని కొంతమంది నాయకులు ఎందుకు అశ్రద్ధ చేస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉంటారనేది నేను కళ్ళ ముందు కొంతమందిని చూశాను కాబట్టి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది కార్యకర్తలు ఈ నాయకుల వెంట ఎప్పుడు పిలిచినా సరే వాళ్ళు జెండా పట్టుకొని
అతను ఎక్కడ పిలిచినా, ఎక్కడ మీటింగ్లు ఉన్నా, ఎక్కడ భారీ బహిరంగ సభ ఉన్నా, ఎక్కడ ప్రజలను ఒక మీటింగ్కి తీసుకురావాలన్నా కానీ ఈ కార్యకర్త అనేవాడు చాలా బాగా పనిచేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు? ఎలక్షన్ల టైంలో. ఈ ఎలక్షన్ల టైంలో వీళ్ళకి అధికారం ఉండదు. అధికారం కోసం ఈ రాజకీయ నాయకులు ఈ కార్యకర్తలు బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అధికారం అనేది చేతికొచ్చిందో, ఒక పార్టీ నాయకుడు ఆయనకి ఏదన్నా అధికారం రావాలి, ఒక హోదా రావాలి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక అధినాయకుడు, ఒక ముఖ్యమంత్రి కానీ కావాలని చెప్పి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు మొక్కుకుంటారు. మా నాయకుడు అధికారం రావాలి, మా పార్టీ అనేది అధికారంలోకి రావాలని చెప్పి కొంతమంది అవతల పార్టీ వాళ్ళతో కూడా గొడవలకు కూడా సిద్ధపడతారు. వాళ్ళ మీద కేసులు అవుతాయి. అవసరమైతే వాళ్ళు నమ్ముకున్న పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే అమ్ముకోవటం, తాకడ పెట్టుకోవటం, ఒక మాటలో చెప్పాలంటే ఆస్తులు కూడా అమ్ముకున్న కార్యకర్తలు కూడా ఉన్నారు పార్టీ కోసం. చివరకు వీళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే, అధికారం రాకముందు ఈ కార్యకర్తలతోని నాయకుడు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే అధికారం అనేది వస్తుందో, ఎప్పుడైతే వీళ్ళు నమ్ముకున్న పార్టీ అనేది అధికారం చేజిక్కించుకుంటుందో, అప్పటి నుంచే ఈ కార్యకర్తలకి దూరం అయిపోతారు ఈ నాయకుడు. ఎందుకంటే ఈ కార్యకర్తల్ని అక్కడ ఉన్న సెక్యూరిటీ అనేది వీళ్ళకున్న సమస్యలు చెప్పడానికి వెళ్ళలేదు. ఈ సెక్యూరిటీయే వెళ్ళనీదు అనుకుంటే వాళ్ళ కింద ఉన్న కొంతమంది చిన్న నాయకులు, వాళ్ళ కింద ఉన్న ఇంకా కొంతమంది చిన్న నాయకులు, వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ, అంటే గ్రామం నుంచి, మండలం నుంచి, అలాగే జిల్లా స్థాయి నుంచి ఈ విధంగా ఉన్న నాయకులు మొత్తం కూడా దాటి అధినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే కార్యకర్తల వల్ల. కానీ అధికారం రాకముందు వీళ్ళ మధ్యలోనే ఉంటాడు ఈ నాయకుడు. అధికారం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ కార్యకర్తలకు మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. కానీ ఇక్కడ కార్యకర్తలు ఏ విధంగా బాధపడతారంటే, మీకోసం రాత్రనంగా పగలనంగా వాళ్ళు భార్య పిల్లల్ని కూడా వదిలేసుకొని పార్టీ కోసం శ్రమపడి ఇల్లు ఈది తిరిగి ఓట్ల కోసం మా పార్టీకి వేయండి, మన నాయకుడికి నమ్ముకున్న నాయకుడికి ఓటేయండి, మీకు అంతా మంచి చేస్తాడని చెప్పి తిరిగి చివరికి వచ్చేలాటికి ఎప్పుడైతే అధికారం అయితే చిక్కిందో ఈ పార్టీ నాయకులు ఏం చేస్తారంటే ఈ కార్యకర్తలకు దూరం అయిపోతారు. మన బాలినేని శ్రీనివాసరావు గారు చెప్పింది కూడా అదే. కార్యకర్తల్ని దూరం చేసుకుంటున్నారు. కార్యకర్తలకి ఎప్పుడైతే దూరం అయిపోతారో, పార్టీలు బలపడాలంటే ఒక కార్యకర్త ఉండాలి. అది ఇప్పుడు తెలియదు, వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది కార్యకర్త అంటే. దయచేసి కార్యకర్తలు పట్టించుకోండి అని చెప్పి ఆ రోజున ఎందుకు చెప్పిందంటే, ఆ నాయకుడు ఏ పార్టీకైనా కార్యకర్త అనేది బలం, ఏ నాయకుడికైనా బలం ఉన్నదంటే అతని వెనకాల ఉన్న బలం అనేది కార్యకర్తే. కాబట్టి ఈ రోజున అతని కార్యకర్తల్ని దూరం చేసుకోవద్దు. చాలామంది నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, మీకోసం కొట్లాడికి వెళ్ళారు, గొడవలు పెట్టుకున్నారు, వాళ్ళ మీద కేసులు అయినాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అసలు వాళ్ళని పట్టించుకోండి అని ఎందుకు చెప్పిండంటే, చాలా చోట్ల అలా జరుగుతుంది. అందుకే ఆ రోజున అతను మాట్లాడుతూ ఉంటే చప్పట్లు, ఈలలు, పెద్ద నాయకులు కూడా అక్కడ ఉన్నారు, ఆశ్చర్యపోయారు ఇతను మాట్లాడుతూ ఉంటే. బాలినేని శ్రీనివాస గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ అతను మాట్లాడిన దాంట్లో నిజం ఉన్నది. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వీడియోలు పెట్టారు, పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పెద్ద నాయకుల దగ్గరికి వెళ్దామంటే చిన్న నాయకులు ఆఫ్ చేస్తున్నారు, ఎందుకని మా ఇబ్బంది చెప్పుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళనట్లేదని చెప్పి చాలామంది వీడియోలు పెట్టారు. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అది టీడీపీ పార్టీలోనూ ఉంది, జనసేన పార్టీలోనూ కూడా ఉంది. కానీ ఇదే పరిస్థితి వైసీపీ పార్టీలోనూ కూడా ఇంతకుముందు ఉండటం వల్లే, చిన్న కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం వల్లే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఇక్కడ జగన్ గారికి తెలిసేది కాదు. ఎందుకంటే ఈ పెద్ద ఉన్న నాయకులు ఇటువంటి ప్రాబ్లమ్స్ అంత దూరం వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుని ఉంటారంటే, నా పరిపాలనలో నాకు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త బాగానే ఉన్నాడని అనుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేది కాదు. ఎందుకంటే కొంతమంది నాయకులు, మధ్యలో ఉన్న నాయకులు ఈ ప్రాబ్లమ్స్ మొత్తం వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు, అతనికి చెప్పేవాళ్ళు కాదు. కాబట్టే ఈ రోజున వైసీపీ పార్టీకి ఆ గతి పట్టింది. మన 12వ ఆవిర్భావ సభలో కూడా అతను అదే స్పష్టం చేసిండు. కాబట్టి ఏ పార్టీ నాయకులైనా ఒకసారి అర్థం చేసుకొని మీకోసం కష్టపడ్డరు, మీకోసం శ్రమలు పడ్డరు, మీకోసం కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, మీకోసం కేసులైనవి, మీకోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అసంటి కార్యకర్తలను గుర్తించండి. మధ్యలో ఎవరైతే కార్యకర్తలకి మీకు వాళ్ళ సమస్యలను తెలుసుకోకుండా చేస్తున్నారో ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. డైరెక్ట్గా ఏ నాయకుడైనా డైరెక్ట్గా కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి. వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో తెలుసుకున్నట్టయితే మీకోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు కూడా ఉంటారు. కాబట్టి ఏ నాయకుడైనా కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.